దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా, ఈరోజు 65వ సంకీర్తనను మనము ధ్యానం చేయబోతున్నాం. 65వ సంకీర్తన 1వ చరణంలో, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసినది ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల ఉపదేశముతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, కృపనివ్వండి, సహాయం అందించి దీవించి మీరే మహిమ పొందుకునమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా, దేవాతి దేవుడు సృష్టికర్త అయిన ఆయనకు స్తుతి చెల్లించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకు స్తుతించాలి దేవుని అంటే, ఆయన సృష్టికర్త, నిన్ను సృష్టించినవాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు, విశ్వమంతటికి ఆయన అధినేత, విశ్వమంతటిని ఆయన కలుగు చేసి ఉన్నాడు కనుక ఆయనను స్తుతించాలి. ప్రధాన గాయకునికి దావీదు యొక్క గీతంలో ఏమని చెప్తున్నాడనంటే, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే అని కింద ఫుట్నోట్లకు మాట రాస్తాడు. పాఠాంతరము, స్తుతి నీకు తగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయనకు స్తుతి తగినది. ఆయన స్తుతి నొందదగినవాడు, ఆయన పూజార్హుడు, ఆయన స్తుతులపై ఆసీనుడైన వాడు. ఆయనను స్తుతించవలసిన బాధ్యత మనందరిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆయనకు వినండి, మొక్కుబడు చెల్లించవలసినది. ఏంటయ్యా మొక్కుబడులు అంటే, దేవుని స్తుతించటం, ప్రార్థించటం, ఆరాధించటం, గణపరచటం, నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకోవటం, ఆయనకు మొక్కుబడులు చెల్లించుట. పాత నిబంధన కాలములో యేసయ్య మన కొరకు సిలువలో మరణించక మునుపు ఏమండి, ఎడ్లను, మేకలను, పావురములను మందిరానికి తీసుకొచ్చి బలి అర్పించేవారు, మొక్కుబడి చెల్లించేవారు. మీ అందరి నిమిత్తము నేనే బలి అయిపోతున్నాను అని యేసయ్య సిలువలో మరణించాడు మనందరి కొరకు. ఇక మనము ఎడ్లను, పావురములను, మేకలను ఇవేమి బలినవసరం లేదు. మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక మనము చేయవలసిన పని ఏంటంటే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో స్తుతి ఆరాధన చేయాలి, ఆయన సన్నిధిలో నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకోవాలి. యేసయ్య గారు అంటాడు కదా, నన్ను నేనుగా నీకు నేను కానుకనైపోతున్నాను అని. నేనే నీకు సమర్పణయ్యా. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, ఇదిగో నా సర్వ శరీరము నీకు సమర్పణ చేసుకున్నాను. నిన్ను స్తుతించేవాడిగా, నిన్ను స్తుతించేదానిగా, నిన్ను మహిమపరిచేదానిగా ఉంటాను అని దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలట. సియోనులో మౌనముగా నుండి నీకు స్తుతి చెల్లించుటే. సియోను అనగా దేవుని సన్నిధి, సియోను అనగా దేవుని పట్టణము, పరలోక రాజ్యము. ఆ సియోనులో నువ్వు ఉంటే ఆయనను స్తుతించినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, రెండోది, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులను యొద్దకు వచ్చెదరు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి ఒక రోజున రావాల్సిందే. సర్వ శరీరులు దేవుని సన్నిధికి చేరుకోవలసిందే. ఆయన సన్నిధిని చేరి ఆయనను ఘనపరచవలసిందే, ఆయనను ఆరాధించవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే, ఆయన నిన్ను కలుగు చేశాడు. ఒకరోజు నీకు తెలుస్తుంది, ఓ, నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, అంటాడు కదా, నా మీద మోపబడిన దోషం భరించలేనివి మా అతిక్రమణలో నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఎస్,
తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం. అయితే మన అతిక్రమలన్నిటినీ కూడా శిక్ష భరించాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమండి, ఆయన మన అతిక్రమల కొరకు శిక్షను భరించాడు, సిలువను మోసాడు, సిలువలో మరణించాడు. మన అతిక్రమముల కొరకు ఆయన శిక్షను భరించాడు ప్రియులరా. అందుకే దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని అంటే, నీ కోసము తన ప్రాణం అర్పించాడు కనుక స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే, వినండి, నీ పాపాన్ని తొలగించాడు, నీ శిక్షను తప్పించాడు, నరకానికి వెళ్ళిపోవలసిన నిన్ను నరకము నుంచి తప్పించాడు కనుక నువ్వు దేవుని స్తుతించాలి. నరకములో నుంచి తప్పించి పరమసియోను అనబడిన దేవుని రాజ్య వారసులుగా నిన్ను చేశాడు కనుక అందుకు నువ్వు స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. శిక్షను తప్పించాడు. నెమ్మది లేక, శాంతి సమాధానం లేక ఏమండి బ్రతుకుతున్న నీ జీవితంలో ఆయన నెమ్మదినిచ్చాడు, శాంతి సమాధానాన్నిచ్చాడు. అందుకు నువ్వు దేవుని స్తుతించాలి. స్తుతిస్తే ఏం కలుగుతుంది అంటే, దేవుని ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. దేవుని స్తుతించుట వలన నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. వినండి ప్రియులారా, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుంటున్నాడు ఈ కీర్తనలోని కీర్తనకారుడు. దేనికోసం కనిపెడుతున్నాడు అమ్మా? దేనికోసం? దేవుని సహాయము కోసం కనిపెడుతున్నాడు. ఓ దేవా, నువ్వు నాకు సహాయం చేస్తావయ్యా. ఈరోజు నువ్వు సహాయాన్ని కోల్పోయి ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? బాధలో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. వేచియుండు. దావీదు కనిపెట్టాడు, వేచి ఉన్నాడు. దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నన్ను బలపరుతాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. బెత్షెబా విషయంలో పడిపోయి జారిపోయినప్పుడు ఎవడు కుమిలిపోయాడు, కృంగిపోయాడు. అయ్యో దేవా, నేను అంత ఘోరమైన పాపం చేశానయ్యా అని. కానీ దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థించాడు, విలపించాడు, దుఃఖపడ్డాడు. కానీ దేవుడు ఏమండి హెచ్చించాడు, క్షమించాడు, బలపరిచాడు. నా ప్రియమైన వారు కనుక ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకుంటే ఆయన మరలా నిన్ను నిలబెట్టునుగాక, ఆయన మరలా నిన్ను ఆశీర్వదించునుగాక, ఆయన నీ చేపట్టుకొని నిన్ను నడిపించునుగాక, కోల్పోయిన వాటన్నిటిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆయన సహాయము కొరకు ఎదురు చూడు. ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడని? రేపు చేస్తాడంటారా? ఈరోజు సాయంత్రం చేస్తాడా మనకు సహాయం? లేక ఎల్లుండి చేస్తాడా? ఒక నెల రోజుల్లో చేస్తాడా? ఆయన ఎప్పుడు చేస్తాడో అప్పటిదాకా వేచి ఉండు. దావీదు దేవుని సహాయము కొరకు కనిపెట్టుకుంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు, వేచి ఉన్నాడు, నిరీక్షిస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు కూడా ఎన్నో సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో ఏమైనా అవసరాల కొరకు కన్నీరు కారుస్తున్నావు, ఎన్నో దినాలుగా దేవుని సన్నిధిలో విలపిస్తున్నావు. వేచియుండు, దేవుడు నీకు సహాయం చేయునుగాక, నీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు నీకు జరిగించునుగాక. దావీదు వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ప్రియులరా, ఒక రోజున అనుభవించాడు దేవుని ఆశీర్వాదాన్ని. ప్రియులరా, అంటాడు కదా ఏమండి 10వ చరణంలోని దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని ఘనములను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించున్నావు, సంవత్సరమును దయాకిరీటమును ధరింప చేయుచున్నావు, నీ జాడల సారము వెదజల్లుచు ఉన్నవి. దేవునికి స్తోత్రం. వేచియుండు కొంతకాలం. అయ్యా, బీడు భూమిగా ఉందయ్యా, అయ్యా ఒక్క మొక్క కూడా రాలేదయ్యా, నా బ్రతుకు బీడు భూములాగా అయిపోయిందయ్యా అని కుమిలిపోతున్నావా? ఒక రోజున పరిశుద్ధాత్మ అనే వర్షము నీ మీద కురియునుగాక, దేవుని వర్షము చేత నేను తడిపి వేసునుగాక.
ఆయన అంటున్నాడు కదా, ఒకరోజు నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. ఎక్కడైతే నిందించబడ్డావో అక్కడే నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఏ ప్రజల మధ్యలోనైతే దావీదు నిందించబడ్డాడో, అవమానించబడ్డాడో, తరిమివేయబడ్డాడో అదే ప్రజల ఎదుట నిలబెట్టాడు దేవుడు. అదే ప్రజల ఎదుట హెచ్చించాడు దేవుడు. అదే ప్రజలను పాలించే ఏమైనా ఒక రాజుగా నిలబెట్టాడు. కనిపెట్టుకుని ఉండు. దేవుని ఆశీర్వాదం కొరకు కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు. నా జీవితం ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని నీలోనేవే నలిగిపోవద్దు. ప్రభు నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు. 13వ సంకీర్తన అంటాడు కదా, ఇందులో చివరి మాట, పచ్చిక పట్ల ఏమండి మందలను వస్త్రములు ధరించి ఉన్నావు, లోయలను సస్యములతో కప్పి ఉన్నావు, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుని స్తుతిస్తావు నువ్వు. ప్రియులారా, కనుక దేవుని సన్నిధిలో దావీదు వేచి ఉన్నట్లుగా మనము కూడా వేచి ఉందాము, కనిపెడదాము. ప్రియులారా, దేవునికి స్తుతియాగం అర్పించుదాము, ఎదురు చూద్దాము. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవాసీనులో మౌనముగా నుండి నీకు స్తుతియాగము చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. దేవుని స్తుతిందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు సహాయము చేయునుగాక. రండి, మోకరించి